యొక్క శ్రీరామచంద్రుని ప్రీతి ఎంతవరకు ఉంటుందో అప్పటి వరకు రాముని మనం అనుసరించినంత కాలం కూడా మనకి ఎటువంటి భయం లేదు. అందువల్లే మనం అంటూ ఉంటాం మన బిడ్డలకు కూడా శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష అని. ఆ రక్ష మనకు కావాలంటే ఆయన్ని మనం రక్షించుకోవాలి. ఎంతసేపటికి ఆయన మన కోరిక తీర్చాలనుకోవడం కాదు, ఆయన మనం రక్షించుకోవాలి. మన దేశంలో ఉండేటువంటి ఆయన్ని మనం రక్షించుకోవాలి, మన జాతిని మనం రక్షించుకోవాలి, మన సాంప్రదాయాన్ని రక్షించుకోవాలి, మన సంస్కృతిని రక్షించుకోవాలి. ఇందులో సిగ్గుపడాల్సిన పనే లేదు. మనమేమో పిచ్చి పిచ్చి పాటలు పాడట్లేదు, పిచ్చుకోవాలి కాదు ఉంది. కాబట్టి మనకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి యుగాల నుంచి ఉన్నటువంటి ధర్మం దీనికి ఎవరు గర్వించాలి. కానీ అందులో పుట్టినందుకు మనం భారతదేశంలో మరి ఇప్పుడు దేశ పరిస్థితులను చూస్తుంటే ఇతర దేశాల్లో పుట్టకుండా మనం మన దేశంలో పుట్టినందుకు మరి ఎవరికి భగవంతుడికి ఎన్ని ప్రణామాలు చేసినా కూడా చేద్దామట. మరి మీరు అందరూ చదువుకుంటే తెలుస్తుంది చరిత్ర. ఇతర దేశాల్లో పుట్టినటువంటి అక్కడ సంస్కృతి ఎలా ఉంది, ఎంత దారుణంగా ఉందో. మనం ఏమాత్రమైన బతుకుతున్నాం నీతి నియమాలతో అంటే కేవలం శ్రీరామచంద్రుడి వల్లే. ఆ యొక్క రామాయణం, భాగవతం మన పెద్దవాళ్ళు మనకు చెప్పినందువల్లే కాస్త కోసం మన నిర్ధారాల్లో ఉంది. ఇప్పటి పిల్లలకు అసలు అవి ఏమీ లేవు. అవన్నీ మీకు అందరికీ కూడా తెలుసు. ఇవన్నీ మనం నేర్పాలి. కేవలం విద్య చదువుతున్నాడు మా అబ్బాయి 2 లక్షలు సంపాదిస్తున్నాడు, 10 లక్షలు సంపాదిస్తున్నాడు, ఏమి లాభం? ఒక నెల ఉద్యోగం పోయిందనుకోండి, 2-3 నెలలు చచ్చిపోతున్నాడు. ఆ మాత్రంగా చచ్చిపోతే ఎట్లాదు? 2-3 నెలలు రాకపోవడం, 5-6 నెలలు జీవితం రాదు, చచ్చిపోవడమైనా. అలాగే భార్య పిల్లలు సంపాదించేస్తున్నాడు. ఇదే మనం నేర్చుకునేది. ధైర్యం ఉండాలి మనిషికి. కష్టాలు రాకుండా మనం చూడాలని అనకూడదు. కష్టాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి మాకు ఇవ్వదు దేవా అని చెప్పి అడగాలి. దేవుడే ఎన్నో కష్టాలు పడ్డాడు, మనం వెళ్తాం, మన జీవితం వెళ్తాం. కాబట్టి చదువు సంచలనం ముఖ్యమైనటువంటివి కాదు, సంస్కారం అనేటువంటిది ఉండాలి. ధైర్యం నేర్పాలి పిల్లలకి. మన పురాణ పురుషులైనటువంటి వాళ్ళందరి కథలు కూడా ఎందుకు చెప్పుకుంటున్నాము? ఏ పని పాట లేక కాదు. ఇవన్నీ ఎన్ని చెప్తే మాత్రం ఏదో మార్పులు తెచ్చుకుంటాడు, అంతే డబ్బులు సంపాదిస్తాడు. వాడు బతకడం నేర్చుకోవాలి అంటే ధైర్యం అనేటువంటిది నేర్పాలి. మనం భార్య బిడ్డలను చెప్పుకోవడము, తల్లిదండ్రులను చంపేయడము ఇలాంటివి మన సంస్కృతి కాదు, విదేశ సంస్కృతి. ఇవన్నీ కూడా మన గన్ కల్చర్, ఇవన్నీ కూడా మనకి ఎట్లా ఉండాలి? తల్లిదండ్రులను పూజించాలి చక్కగా. వదిలేటువంటి తల్లిదండ్రులను వదిలేయడం, నీకే తెలియదు నోరు మూసుకుంటున్నారు ఇప్పుడు తల్లిదండ్రులు. చాలా మంది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అంటే తల్లిదండ్రులు నేర్పితేనే నేర్చుకున్నటువంటి మాటలు ఈరోజు తల్లి మనకి రావట్లేదు. మరి ఆ విధంగా చేస్తే మరి ఎంతటితో రేపు మనం కూడా అదే పరిస్థితికి వస్తాం. ఎప్పుడు కూడా మనం ఇలాగే ఉండిపోము. మనకున్నది జీవితం ఎంత? కేవలం ఒక 60 సంవత్సరాలు. 60 సంవత్సరాల్లోనే ఎంతగా మా అహంకారంతో ఉండవలసినటువంటి మర్యాద పురుషోత్తమైనటువంటి బిరుదు ఆయనకు ఒక్కడికే ఉంది. ఎంతమంది దేవుడు ఉన్నారు మనకి, ఎంతమంది దేవతలకి కూడా అటువంటి బిరుదు లేదు. మర్యాద పురుషోత్తముడు ఆయన ఒక్కడే. అంటే ఎటువంటి మర్యాద? అన్ని మర్యాదలు ఆయన చూసి చేసుకోవాల్సింది. అందులో తీసివేయాల్సిన మర్యాద ఏం లేదన్నమాట. ప్రతిదీ ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవాలి. కష్టాలను ఎప్పుడు కూడా మనం ఎదుర్కోవాలి, గట్టిగా వాటితో పోరాడాలి. చక్రవర్తి అయి కూడా ఆయన అడవుల్లో పడి తిరిగాడు ఆకులాల దేవుడు. మరి ఎందుకు? మనకి మా చిన్న కష్టం వస్తేనే అప్పుడు మనం దేవుడు మార్చి పారేసేద్దాం, వచ్చేద్దాం, ఇంకొకరికి వెళ్ళిపోదాం అనుకుంటాం. అది చాలా తప్పు. తల్లిదండ్రులు మార్చేయటం ఎంత నీచమో, ఎంత పాపమో, మతాన్ని మార్చుకోవడం కూడా అంత పాపం. మీకు అందరికీ చాలా మందికి తెలియదు, శివాజీ మహారాజు గురించి మీకు తెలియదు. మన హిందువుల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడిన వాడు ఎవరు అంటే ఛత్రపతి శివాజీ. ఆయన యొక్క జీవితాన్ని చూస్తే, ఆయన కనుక మహమ్మదీయ మతాన్ని తీసుకుంటే మొత్తం భారతదేశంలో, ఇటువైపు దక్షిణ భారతదేశం మొత్తం ఆయనకి ఆశిస్తాడు ఔరంగజేబు. కానీ ఆయన వెళ్ళలేదు. ఆయన జీవితాంతం వాళ్ళని మన వైపు రాకుండా చనిపోయిన తర్వాత ఆయన కుమారుణ్ణి సంభాజీ అనేటువంటి ఆయన పట్టుకొని అతన్ని ఎన్ని చిత్రహింసలు పెట్టాడో నిజంగా చరిత్ర చదివితే మన కళ్ళ వెంట నీరు వస్తాయి. ఈరోజు ఒక కేకు పెడతారనో, ఒక అరటి పండు ఇస్తారనో, భోజనాలు పెడతారనో మతాలను మార్చుకుంటున్నారమ్మా. అది చాలా ఘోరమైనటువంటి పాపం. ఆ శివాజీ కొడుకు సంభాజీ ఎన్ని బాధలు పడ్డాడో ఆయన్ని చెరసాలలో పెట్టి, నువ్వు ఇస్లాం మతం మార్చుకుంటే నిన్ను వదిలేస్తా, నీ తండ్రి ఎట్లాగో నా మాట వినలేదు, పట్టుకున్నాడు, నువ్వైనా విను, నీకు మొత్తం భారతదేశం ఒక పట్టణంతో ఆలోచిస్తాడు, నేను చావైనా చస్తాను కానీ నా మతాన్ని మార్చుకోను అని చెప్పి ఆయన హిందూ మతంలోనే ఉన్నాడు. ఆయనకు రోజుకు ఒక రకంగా ఆయన చిత్రహింసలు పెట్టాట. ఔరంగజేబు కళ్ళు పీకేశాట, ఒకరోజు వేళ్ళన్నీ కత్తిరించేశాట, కాళ్ళు విరగొట్టాట. ఆ విధంగా చివరికి బతికి ఉండగానే తోలు కూడా వలిచేశాట. అటువంటి వాడు మరి వాళ్ళ ప్రాణాన్ని వదిలేస్తే ఈరోజు మనం కూటి కోసమో, లేకపోతే వాళ్ళు ఇచ్చే గుడ్డ కోసమో, డబ్బుల కోసమో, ఒక పూట తిండి కోసమో మనం మతాన్ని మార్చుకున్నామంటే ఎంత ఘోరమో చూడండి. మరి అటువంటి గొప్ప వాళ్ళు ఉండబట్టే ఎంతమంది మన దేశం మీదకి దండెత్తి వచ్చారో, ఎన్నో దోచుకుపోయారు.
కాస్త కాదు మహమ్మదీయులేంటి మరి ఆంగ్లేయులేంటి వాళ్ళ మతాన్ని వాళ్ళ భాషని మన మీద రుద్ది చివరికి నాశనం చేసిపోయారు, మన దేశాన్ని విడగొట్టి కూడా పోయారు చివరికి పోతూ. కాబట్టి అటువంటివి ఎప్పుడు కూడా నమ్మకూడదు. మన స్వామి ఎప్పుడు కూడా సనాతన ఆయన మహా, ఇప్పుడు వాడుగా నిన్న మొన్న పుట్టి ఏ దేశం నుంచో వచ్చి లాక్కొచ్చి పెట్టిన వాడు కాదు మన స్వామి. కాబట్టి సనాతనుడు పురాతనుడు ఎవరు అంటే మన పరమాత్మ. కాబట్టి కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా మనం అందులోనే ఉండాలి, అందులోనే బ్రతకాలి, అందులోనే చావాలి. మన బిడ్డలను కూడా ఎక్కడికి వెళ్ళనివ్వకూడదు, పక్క చూపు చూడనివ్వకూడదు. కాబట్టి మన జాతిని మన సంసారం ఎట్లా బాగుండాలని మనం కోరుకుంటామో అదేవిధంగా మన దేశం బాగుండాలి, మన సంస్కృతి బాగుండాలి, మన సాంప్రదాయం కూడా బాగుండాలి. దేనికి కూడా లొంగకూడదు, ఆకర్షణకు లొంగకూడదు. ప్రాణాలనే అర్పించారు ఎంతో మంది. మరి సిక్కులు గురువును కూడా అలాగే చంపేశాడు ఔరంగజేబు. సిక్కుల గురువును కూడా మతం మార్చుకోమని మన దేవాలయాలు ఎన్నో ధ్వంసం చేశారు. మరి ఇన్ని రకాలు చేసినా సరే మన హైందవం ఇంకా బ్రతికుందంటే మన దేశంలో పుట్టినటువంటి శ్రీరామచంద్రుని లాంటి మహానుభావులు, మరి దేశభక్తులు, మరి పతివ్రత శిఖామణులు ఎంతో మంది, పతివ్రత శిరోమణులు ఎంతమంది ఉన్నారు, అనసూయ, అరుంధతి అటువంటి వాళ్ళు. మరి వాళ్ళందరి త్యాగాల వల్ల, వాళ్ళందరి గొప్పదనం వల్లే మనం ఇంకా ఉన్నామట. ఎంతమంది ఎన్ని చేసినా సరే మన మతం సనాతనమైనటువంటి మతం, మన మతం ఏమీ చెల్లించదు. మనకి ఏమీ వారాల అవసరం లేదు, అరుచుకోనక్కర్లేదు, ఎటువంటి ప్రలోభాలు అక్కర్లేదు. ఎందువల్ల మనకు ప్రతి వారము ప్రతి నిమిషము భగవంతునికి సంబంధించింది. 7 వారాలు ఉంటే 7 వారాలకి మనకు భగవంతుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. మనం ఎప్పుడు మర్చిపోం, మన ప్రత్యేక అక్కల మన రక్తంలో మన కణంలో కూడా మన పరమాత్మ నిండు ఉన్నాడు. కాబట్టి ఇటువంటి చక్కటి మంచిటువంటి ఆ శ్రీరామచంద్రుని మనందరం 500 సంవత్సరాల క్రితం ఆ యొక్క దేవాలయాన్ని కూల్చివేసి ఆ బాబర్ మసీదు కట్టాడు. మరి ఎంతో మంది ప్రాణాలను అర్పించి కరసేవకులందరూ కూడా మళ్ళీ దాన్ని కూల్చివేసి ఇప్పుడు రామాలయాన్ని, భవ్యమైనటువంటి రామాలయాన్ని నిర్మించుకున్నాము. 500 సంవత్సరాల నుంచి కూడా మన స్వామి టెంట్ లో ఉంటున్నాడు. మన లాంటి వాళ్ళందరికీ కూడా కాస్త కోస్త సొంత ఇళ్ళు ఉన్నాయి. మన స్వామికి ఇప్పటికీ సొంత ఇల్లు సమకూరింది. కాబట్టి మన దేశంలో పుట్టి మరి ఆయన ఊళ్ళోనే, ఆయన అయోధ్య నగరంలోనే ఆయనకి ఇన్నాళ్ళ నుంచి ఇల్లు లేదన్నమాట. కాబట్టి ఇప్పటికి మనం మోదీ గారి వల్ల మనం చక్కటి భవనాన్ని నిర్మించుకున్నాం. కాబట్టి ఆ రోజు విగ్రహ ప్రాణ ప్రతిష్టా కార్యక్రమం జనవరి 22వ తేదీ తప్పనిసరిగా మనందరం కూడా జై శ్రీరామ్ నినాదాలతో చక్కగా మన దేవాలయం ప్రతి రామాలయాన్ని కూడా దీపోత్సవం చేయాలి, దీపావళిలాగా జరుపుకోవాలి ఆనందంగా. స్వామి నాటి తన ఇంట్లో గృహప్రవేశం అవుతున్నట్లు లెక్క అనమాట. మరి మామూలు మానవమే ఎంతో గొప్పగా చేసుకుంటాం. మరి కాబట్టి సాయంత్రం 6 గంటల నుంచి దీపోత్సవం జరగబడుతుంది. అందరూ రావాల్సిందే, ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, మళ్ళీ మైకులో కూడా చెప్పనవసరం లేదమ్మా. అది మన కర్తవ్యం. మన ఇంట్లో ఎట్లా చేసుకుంటామో మా దేవుడు మా రాముడు అనేటువంటి భావన మనలో ఉండాలంటే, మా రాముడు మావాడు, మా పూర్వీకుడు అని. కాబట్టి అందరూ కూడా రండి ఆ రోజు. మరి దీపాలు కూడా 5 దీపాలు ఆ రోజు సాయంత్రం అందరూ కూడా శ్రీరామ జ్యోతులు అనే పేరుతో 5 దీపాలని కూడా మన ముంగిట్లో వెలిగించుకోవాలి. అందరూ వినాలనుకుంటాను. 22వ తేదీ జనవరి 22వ తేదీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రామచంద్రాయ జనకరాజయ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. రామచంద్రాయ జనకరాజయ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం.